అకస్మాత్తుగా ఏదైనా విపత్తు సంభవిస్తే, విపత్కర సంక్షోభ పరిస్థితులు ఎదురైతే, గ్యాస్ లీక్ అయి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే అలాంటి సమయంలో ప్రభుత్వం ఏ విధమైన సహాయ చర్యలు తీసుకుంటుంది, వివిధ ప్రభుత్వ శాఖలు ఎటువంటి చర్యలు చేపడతాయి, ఆయా శాఖల సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజలను ఏ విధంగా కాపాడతారా అన్న అంశంను కళ్ళకు కట్టినట్టు చూపించారు. జిల్లా విపత్తుల యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో మంగళవారం సాయంత్రం మాక్ డ్రిల్లు నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖ, ఎన్డీఆర్ఎఫ్, ఆర్టీసీ తదితర శాఖలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యాలు అయ్యాయి. పై అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడం, క్షతగాత్రులను కిందకి దించడం, వివిధ వైద్య సహాయాన్ని అందించడం, హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం, ప్రజల ప్రాణాలను రక్షించి సహాయ చర్యలు చేపట్టడం తదితర అంశాలను ప్రత్యక్షంగా చేసి చూపించారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు మానవ ప్రేరేపిత ప్రమాదాలను సైతం ఎదుర్కొనే విధానాన్ని వివరించి తమ సన్నద్ధతను తెలియజేశారు. అదేవిధంగా జనసమ్మర్దం ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ లాంటి చోట్ల తీవ్రవాదులు బాంబులు లేదా ఇతర పేలుడు పదార్థాలను పెడితే వాటిని డాగ్ స్క్వాడ్ సహాయంతో కనుగొని నిర్వీర్యం చేసే విధానాన్ని సైతం ప్రత్యక్షంగా చూపించారు. వాటి వివరాలు మీకోసం. ఆధారంగా మన దగ్గరలో కనుక ఎక్కడైనా సరే మన సమీపంలో కానీ ఏదైనా బాంబు ప్రయోగం జరిగినప్పుడు సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి భాగాల నుంచి ఎవరెవరి నుంచి ఏ సహాయం అందుతుంది, సో ఇవన్నీ కూడా అందులో పాల్గొనవలసి ఉంటుంది అనేది. సో ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశం ప్రకారం స్టేట్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి కూడా 2 days ముందు అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. సో వార్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా ముఖ్య ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత మన స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా మనకి నిన్న ఒక కమ్యూనికేషన్ వచ్చింది. ఆ కమ్యూనికేషన్లో మాక్ డ్రిల్ అనేది అన్ని చోట్ల జరగాలి. ముఖ్యమైన ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువ పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్నట్టు, తర్వాత డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్, అది కాకుండా ఇంపార్టెంట్ బస్ స్టేషన్స్, ఇది రైల్వే స్టేషన్స్ అని కూడా ఒకసారి మేము ప్రిపేర్నెస్ ఎలా ఉందని తెలుసుకోమని చెప్పారు. సో దానికి సంబంధించి మేము ఇవాళ ఈ డేట్ 13th నాటికి ఈవినింగ్ 4 o'clock మేము ఈ బస్ స్టేషన్లో ఈ ప్రిపేర్నెస్ సంబంధించి ఒక మాటలు పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు ఆదేశం మేరకు మేమందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత పోలీస్, రెవెన్యూ అండ్ ఆల్సో మెడికల్ డిపార్ట్మెంట్ ఈ సహాయంతో మేము ఇవాళ చక్కగా ఒక అవేర్నెస్ క్రియేషన్ చేసాము. 3-4 సినారీస్ చూపించారు. అందులో ఎవరెవరు ఏం చేయాలి, వాళ్ళకి ఏమేమి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయో కూడా క్లియర్గా చూపించారు. ఇందులో ముఖ్యంగా ప్రజలు కూడా చాలా ఇంట్రెస్ట్గా పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా తీశారు. అండ్ మేము మా కోరిక ఒకటే, సో ఇలాంటి ఒక వార్ సిచ్యువేషన్ ఆర్ ఎనీ అదర్ డిసాస్టర్స్, మ్యాన్మేడ్ డిసాస్టర్ జరిగినప్పుడు కూడా మనందరూ కూడా ఎలా దీన్ని ఇది చేయాలి, అండ్ ప్రతి డిపార్ట్మెంట్ రూల్స్ కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఎలా ఉంటాయి, అండ్ ఇది కాకుండా ప్రజలు కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ కూడా ఒక విపత్తు ఉంటే కూడా అందులో ప్రాణం కూడా పోకుండా, లాస్ ఆఫ్ లైఫ్ ఆర్ డ్యామేజ్ ఏమి లేకుండా ఉండడానికి ఒక ముఖ్య అవగాహన కల్పించినట్టు ఇవాళ ఉంటుంది. సో అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళు ముందుకుండి అన్నీ కూడా చక్కగా చేశారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు.